అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 13. ఇక స్టోరీలోకి వెళ్తే విక్రమ్ విల్లా పక్కనే ఉన్న ఒక ఇండివిజువల్ బంగ్లా నుండి బయటకు వచ్చింది ఒక కార్. ఆ కార్ నేరుగా సిటీ బయట ఉన్న ఒక గెస్ట్ హౌస్లోకి వెళ్ళింది. ఆ కార్లో నుండి కిందకు దిగాడు అద్వయ్. గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళి లివింగ్ రూమ్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అద్వయ్కి ఇంకా విక్రమ్ విల్లాలో చూసిన విషయమే గుర్తు వస్తోంది. 2 గంటల ముందు విక్రమ్ విల్లా దగ్గరకు వెళ్ళాడు అద్వయ్. అదే సమయంలో సెక్యూరిటీ గార్డ్స్లో కొంతమంది కంగారుగా లోపలికి పరిగెత్తడం చూసిన అద్వయ్ విక్రమ్ విల్లాకు పక్కన ఉన్నటువంటి తన బంగ్లాలోకి వెళ్ళాడు. తన ఇంటి బాల్కనీలో నుండి చూస్తున్న అద్వయ్కి భాను తూలుతూ నడుస్తూ గార్డెన్లో వెళ్ళడం, అక్కడ మొక్కలతో మాట్లాడుతూ వల్లిని తిప్పలు పెడుతూ తిప్పిస్తుండటం అంతా స్పష్టంగా కనిపిస్తుంది. భానుని చూసిన అద్వయ్ పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. తర్వాత అక్కడికి విక్రమ్ రావడం, భానుని జాగ్రత్తగా చూసుకోవడం, భాను ఉయ్యాలపై నుండి పడిపోయినప్పుడు విక్రమ్ భాను కిస్ చేసుకోవడం చూసిన అద్వయ్ ముఖంలో అప్పటి వరకు ఉన్న చిరునవ్వు పోయి కోపం వచ్చి చేరింది. ఆ విషయాలన్నీ గుర్తు చేసుకున్న అద్వయ్ పిడికిలి బిగుసుకుంది. అద్వయ్ పక్కనే నిలబడి ఉన్న తన అసిస్టెంట్ శేఖర్ వైపు చూసి ప్లే చేయి అన్నట్టుగా సైగ చేశాడు. వీడియోలో కనిపిస్తున్న భాను యొక్క ప్రతి కదలికను నిశితంగా గమనిస్తున్నాడు అద్వయ్. ఆ వీడియోలో భాను తను పట్టుకొని గోడకు అదిమిపెట్టిన వ్యక్తిని అతని కాళ్ళపై తన్ని తన మెడని పట్టుకొని ఉన్న చేతిని విడిపించుకొని అతని ముఖంపై పంచ్ వేసింది. ఆ పంచ దెబ్బకి అతను వెనక్కి జరిగాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మరో వ్యక్తి భాను మీదకి రాగా ఈసారి ముందుగానే అలర్ట్ అయిన భాను అతనికి ఒక కిక్ ఇచ్చి అతని మెడ దగ్గర ఒక దెబ్బ వేసింది. దాంతో ఆ వ్యక్తి కదలకుండా కింద పడిపోయాడు. అప్పటికే భానులో డ్రగ్ ప్రభావం మొదలవడంతో తలను అటు ఇటు విదిలించి చుట్టూ చూస్తూ అక్కడ నుండి పార్టీ హాల్ వైపు వెళ్ళిపోయింది. భాను ఫైటింగ్ స్టైల్ చూసిన అద్వయ్ ఇంట్రెస్టింగ్ అని అన్నాడు. ఆ మాట అంటున్న అద్వయ్ వైపు నమ్మలేనట్లుగా చూశాడు శేఖర్. అంతలోనే విక్రమ్ భాను గురించి పడిన కంగారు, పార్టీలో తనకి ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వచ్చిన అద్వయ్ కార్నర్ స్మైల్తో ఇప్పుడు వస్తుంది ఆటలో మజా అని అన్నాడు. అద్వయ్ శేఖర్ వైపు చూస్తూ నాకు తనకు సంబంధించిన డీటెయిల్స్ కావాలి, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అని స్ట్రెస్ చేసి మరీ చెప్పాడు. ఓకే సార్ అని చెప్పి శేఖర్ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. శేఖర్ వెళ్ళిపోయిన తర్వాత భాను ఫైట్ చేసిన వీడియోని మళ్ళీ ప్లే చేసి చూస్తూ అంతకుముందు తను గార్డెన్లో చూసిన సంఘటన గుర్తురాగా చిన్నపిల్లలా కనిపిస్తుంది కానీ శివంగిలా పోరాడుతుంది అని అన్నాడు అద్వయ్. పాకెట్ల నుండి మొబైల్ బయటకు తీసి తన పర్సనల్ టీంకి కాల్ చేశాడు అద్వయ్. రికార్డ్ చేసిన వీడియోని విక్రమ్కి పంపించు, అలాగే ఆ చెత్తని క్లీన్ చేసేయి అని చెప్పి కాల్ కట్ చేశాడు. విక్రమ్ విల్లాలు ఎవరో ఏడుస్తున్నట్టుగా శబ్దం వినిపించడంతో నిద్రలేచాడు విక్రమ్. అంతకుముందు తనను హక్ చేసుకొని పడుకొని ఉన్న భాను ఇప్పుడు అక్కడ లేదు. పక్కకు చూసిన విక్రమ్కి బెడ్ చివరన ముడుచుకొని పోయి కూర్చొని ఏడుస్తూ ఎవరినో దూరంగా వెళ్ళపొమ్మంటూ అరుస్తుంది. భాను పరిస్థితి చూసి కంగారు పడిన విక్రమ్ భానుని హక్ చేసుకొని కామ్ డౌన్, నేను నీ పక్కనే ఉన్నాను కదా, భయపడకు, నిన్ను ఎవ్వరు ఇబ్బంది పెట్టలేరు అంటూ భాను చెవి దగ్గర నెమ్మదిగా భయం తగ్గే విధంగా చెప్పాడు విక్రమ్. విక్రమ్ మాటలకు కొంతసేపటికి నార్మల్ అయిన భాను నెమ్మదిగా మళ్ళీ నిద్రలోకి జారుకుంది. ఎప్పుడూ స్ట్రాంగ్గా ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటూ ఏ ప్రాబ్లంని అయినా భయం లేకుండా పర్ఫెక్ట్గా డీల్ చేసే భాను ఇప్పుడు ఇంత భయంగా నిస్సహాయ స్థితిలో కనిపించేసరికి తట్టుకోలేకపోతున్నాడు విక్రమ్. కానీ ఒక మాట మాత్రం నిజం, స్ట్రాంగ్గా ఉండటం అంటే మనలో ఏ బలహీనత లేకపోవడం అని కాదు, దేనికి స్పందించకపోవడము అని కాదు. స్ట్రాంగ్ అంటే మనలో ఉండేటువంటి భయాలు బలహీనతలకు తలవంచి అక్కడితో ఆగిపోకపోవడం, ఎదురయ్యే ఇబ్బందుల్ని కష్టాల్ని ఎదుర్కొంటూ ముందుకు సాగడం. భాను ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అవ్వడం చూసిన విక్రమ్ మనసు తట్టుకోలేకపోతుంది. భాను బిహేవియర్ ద్వారా ఆమె తీవ్రమైన మెంటల్ స్ట్రెస్ ఫీల్ అవుతుందని అర్థమవుతుంది విక్రమ్కి. తన టీషర్ట్ను గట్టిగా పట్టుకొని నిద్రపోతున్న భానుని చూసిన విక్రమ్కి తన ప్రెజెన్స్లో భాను సెక్యూర్గా ఫీల్ అవ్వటం చూసి కనీసం నిద్రలో కూడా భానుకి తన్ని దూరంగా ఉంచకూడదు అని అనుకున్నాడు విక్రమ్. దాంతో విక్రమ్ అలానే బెడ్ యొక్క హెడ్ బోర్డ్కి ఆనుకొని భానుని హక్ చేసుకొని కూర్చున్నాడు. ఎప్పటికో నిద్ర పట్టిన విక్రమ్కి
మొబైల్ రింగ్ అవుతున్న శబ్దానికి మెలకువ వచ్చింది. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన విక్రమ్కి తన గుండెలపై తలపెట్టి తను టెడ్డీ బేర్ల పట్టుకొని నిద్రపోతున్న భాను కనిపించింది. ఆమె ముఖంలో రాత్రి ఉన్న బాధ భయం తాలూకు లక్షణాలేవి ఇప్పుడు లేవు. చాలా ప్రశాంతంగా సెక్యూర్గా ఉన్నట్టు నిద్రపోతోంది. భానుని అలా చూసిన విక్రమ్ పెదవులపై చిరునవ్వు విరిసింది. అంతలో మొబైల్ మళ్ళీ రింగ్ అవుతుండడంతో విక్రమ్ ఫోన్ కోసం చూడగా అది బెడ్కి పక్కన ఉన్న టేబుల్పై కనిపించింది. భానుని జాగ్రత్తగా బెడ్పై పడుకోబెట్టి మొబైల్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు విక్రమ్. కాల్ చేసింది ఆర్కే. అటువైపు నుండి ఆర్కే చెప్పింది విన్న విక్రమ్ కోల్డ్ వాయిస్తో నేను వస్తున్నాను అని చెప్పి బాల్కనీ నుండి రూమ్లోకి వచ్చాడు. 15 నిమిషాలలో రెడీ అయిన విక్రమ్ బెడ్ దగ్గరికి వచ్చి నిద్రపోతున్న భాను తల నిమురుతూ ఇట్స్ ద టైమ్ టు లెట్ దెమ్ పే ఫర్ దేర్ సిన్స్ అని చెప్పి ముందుకు వంగి భాను తలపై కిస్ చేసి రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్. హెవెన్స్ ప్యాలెస్. విల్లా నుండి బయలుదేరిన విక్రమ్ అరగంటలో హెవెన్స్ ప్యాలెస్ హోటల్కు చేరుకున్నాడు. కార్ దిగి ఆ హోటల్ వంక చూసిన విక్రమ్ మనసులో మిశ్రమ భావాలు కలిగాయి. కానీ అవన్నీ పట్టించుకునే స్థితిలో ఇప్పుడు విక్రమ్ లేడు. హోటల్ లోపలికి వెళ్ళిన విక్రమ్ లిఫ్ట్ ఎక్కి నేరుగా 4వ ఫ్లోర్లోకి వెళ్ళాడు. లిఫ్ట్ డోర్ ఓపెన్ అవగానే విక్రమ్కి ఎదురుగా ఆర్కే తన కోసం ఎదురు చూస్తూ కనిపించాడు. ఆర్కేని చూసిన విక్రమ్ ఏంటి విషయం అని అడిగాడు. తల అడ్డంగా ఊపిన ఆర్కే నీకు మాత్రమే చెప్తాను అంటున్నాడు అని విక్రమ్తో అన్నాడు. ఎనీ గెస్ అని అన్నాడు విక్రమ్. ఆ మాటకు సమాధానమిస్తూ మణికంఠ అద్వై దగ్గరే ఉన్నాడు అని తెలిసింది అని అన్నాడు ఆర్కే. ఆర్కేతో పాటు నడుస్తూ వెళ్తున్న విక్రమ్ ఆగి ఒక్క నిమిషం ఆలోచించుకొని మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. ఆర్కే ఒక రూమ్ వైపు చూపిస్తూ అదే రూమ్ అని అన్నాడు. ఆ రూమ్ ముందు 2 బాడీగార్డ్స్ నిలబడి ఉన్నారు. ఆ రూమ్ వైపు చూసి గుర్తుపట్టిన విక్రమ్ కోపంతో పిడికిలు బిగుసుకుంది. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిన విక్రమ్ని చూసి రూమ్ డోర్ ఓపెన్ చేశాడు ఒక బాడీగార్డ్. లోపలికి వెళ్ళిన విక్రమ్కి లివింగ్ రూమ్ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని స్టైల్గా కూర్చొని కనిపించాడు అద్వై. అతని కళ్ళల్లో నేను గెలిచాను అనేటువంటి పొగరు కనిపిస్తుంది. కానీ అదేమీ పట్టించుకొని విక్రమ్ వెళ్ళి అద్వైకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వాళ్ళిద్దరిలో ఎవ్వరూ మాట్లాడడం లేదు. అక్కడి వాతావరణం చూస్తుంటే 2 సింహాలు తలపడ్డానికి సిద్ధమవుతున్నట్టుగా ఉంది. విక్రమ్ విల్లాలో కంటిన్యూగా తలుపు కొడుతున్న శబ్దానికి నిద్రలేచింది భాను. తలుపు తీసి చూడగా ఎదురుగా నించొని ఉంది సుమన. నిద్రకలతో ఉన్న భాను వైపు చూస్తూ ఇప్పటి వరకు నిద్రపోవాలి అంటే రాసిపెట్టుండాలి అని అంది సుమన. భానుకి తన ఎదురుగా ఉన్నది ఎవరో పోల్చుకోవడానికి కొంత సమయం పట్టింది. భాను వేసుకొని ఉన్న డ్రెస్ని చూసి నవ్వడం మొదలుపెట్టింది సుమన. ఆ టీషర్ట్ విక్రమ్ది అవడం వలన భానుకి అది లూజ్ అయిపోయి మోకాళ్ళ వరకు కవర్ చేస్తుండటంతో భాను చిల్లపిల్లలా కనిపిస్తుంది. నవ్వడం అయిపోతే వెయిట్ చెయ్యి, నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పింది భాను. నా హెల్ప్ కావాలా అని అడిగిన సుమనకు థ్యాంక్స్ బట్ వద్దు అని చెప్పి భాను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. భాను ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చేసరికి లివింగ్ రూమ్లో కూర్చొని రిమోట్ కోసం కొట్టుకుంటున్నారు సారథి సుమన. భాను వెళ్ళి మరో సోఫాలో కూర్చుంది. వాళ్ళిద్దరూ అలా కొట్టుకోవడం వల్ల ఛానల్ చేంజ్ అయిపోయి బ్రేకింగ్ న్యూస్ అని వినిపించడంతో ముగ్గురు ఒకేసారి టీవీ వైపు చూశారు. హోటల్ రూమ్లో ఎంతసేపటికి విక్రమ్ మాట్లాడకపోవడంతో అద్వై మాట్లాడుతూ నీకు ఈ రూమ్ గుర్తుందా అని అడిగాడు అద్వై. విక్రమ్ నుండి ఏమీ సమాధానం రాకపోవడంతో నిర్లిప్తంగా ఒక నవ్వు నవ్వి ఎలా మర్చిపోతావులే అని ఇంకా ఏదో అనబోతున్న అద్వైతో నన్నెందుకు కలవాలనుకున్నావో ముందు అది చెప్పు అని అన్నాడు విక్రమ్. నిజం వినడానికి భయంగా ఉందా అంటూ పాకెట్లో నుండి ఒక పెన్ డ్రైవ్ తీసి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టాడు అద్వై. ఏంటి అన్నట్టుగా చూశాడు విక్రమ్. అద్వై ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా విక్రమ్ వైపు చూస్తూ రాత్రి పార్టీలో నువ్వు నన్ను అడిగిన దానికి నా సమాధానం అని అన్నాడు. విక్రమ్ ఆర్కే వైపు చూడగా ఆర్కే ముందుకు వచ్చి ఆ పెన్ డ్రైవ్ని తీసుకున్నాడు. కానీ ఇది నాకు ఇవ్వాల్సిన అవసరం నీకేముంది అని అన్నాడు విక్రమ్. ముందు ముందు నీకే తెలుస్తుంది అని పైకి లేచాడు అద్వై. 2 అడుగులు ముందుకు వేసిన అద్వై వెనక్కి తిరిగి విక్రమ్ వైపు చూస్తూ మన ప్రాణం మన జీవితం అని అనుకున్నది మన నుండి దూరం అయితే కాదు, మన అనుకున్న వాళ్ళే మన నుండి దూరం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలిసే రోజు దగ్గరలోనే ఉంది.
అని చెప్పి రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు అద్వై. అద్వై వెళ్ళిన వైపు మౌనంగా చూస్తూ కూర్చున్నాడు విక్రమ్. విక్రమ్ విల్లాలో బ్రేకింగ్ న్యూస్ అని టీవీ నుండి రీడర్ ఎగ్జైటింగ్ వాయిస్ వినిపించడంతో అటువైపు చూశారు ముగ్గురు. సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న ప్రముఖ వ్యాపారవేత్త మోసపూరిత చరిత్ర. ఆర్ ఇండస్ట్రీస్ అన్ని కార్యాలయాలపై ఒకేసారి దాడులు నిర్వహించిన అధికారుల దాడుల్లో బయటపడిన రాజేంద్ర మోసాలు, సాక్ష్యాధారాలతో సహా వెలుగు చూసిన నిజాలు. పరారిలో రాజేంద్ర మరియు అతని పర్సనల్ అసిస్టెంట్ మణికంఠ అని చెప్తుంది ఆ రీడర్. ఆ న్యూస్ చూసిన సారథి షాక్ తగిలినట్టు టీవీ వైపే చూస్తున్నాడు. సుమన కొట్టిన దెబ్బతో నార్మల్ అయిన సారథి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. పిచ్చి పట్టినట్టు నవ్వుతున్న సారథి వైపు వింతగా చూస్తున్నారు భాను, సుమన. సారథి ఎంతసేపటికి నవ్వడం ఆపకపోవడంతో భాను సారథి పైకి పిల్లోని విసిరేసింది. పక్కనే ఉన్న మరో పిల్లో తీసుకొని సారథిని కొట్టడం మొదలుపెట్టింది సుమన. ఆహ్, ఏమైంది, ఎందుకు అలా కొడుతున్నావు అని అడిగిన సారథి వైపు కోపంగా చూస్తూ, ఎందుకు నవ్వుతున్నావో చెప్పి ఏడిస్తే మాకు కూడా అర్థమవుతుంది అని అంది సుమన. నేను నవ్వుతుంటే ఏడవమంటావేంటి అని అంటున్న సారథి మాటలు పూర్తవ్వకముందే అతని ముఖానికి తగిలింది సుమన విసిరిన మ్యాగజైన్. సుమన వైపు చూసిన సారథికి ముందు విషయం చెప్పు అన్నట్టుగా ఉంది ఆమె చూపు. భాను కూడా అలానే చూస్తూ ఉండటంతో సరే సరే వినండి మై డియర్ లేడీస్ అని చెప్పడం మొదలుపెట్టాడు సారథి. రాత్రి బాబీని ఇబ్బంది పెట్టినందుకు విక్రమ్లో తీసుకుంటున్న రివెంజ్ది అని అన్నాడు సారథి. అర్థం కానట్టు చూసింది భానుమతి. భానుబాబీ, రాత్రి నీపై జరిగిన అటాక్ ప్లాన్ ప్రకారం జరిగింది. అది చేసింది మరెవరో కాదు, వాడే ఆ రాజేంద్ర. నిన్ను హట్ చేసినందుకు విక్రమ్రో అతనికి ఫ్యూచర్ లేకుండా చేసేశాడు అని అన్నాడు సారథి. అది విన్న భానుకి ఉదయం విక్రమ్ తనతో అన్న మాటలు గుర్తువచ్చాయి. విక్రమ్ బయటకు వెళ్తున్న సమయంలో భాను మగత నిద్రలో ఉంది. దానివలన విక్రమ్ చెప్పిన మాటలు వినిపించాయి. అంటే ఆ రావణ్ ఇదంతా నా గురించి చేస్తున్నాడా అని అనుకుంది భాను. విక్రమ్కి పెన్ డ్రైవ్ ఇచ్చి బయటకు వచ్చిన అద్వై కార్లో గెస్ట్ హౌస్కి బయలుదేరాడు. అప్పుడే శేఖర్ ఫోన్ చేసి రాజేంద్ర కంపెనీలపై జరిగిన రైడ్ గురించి చెప్పాడు. అది వినగానే ఆ పని వెనుక ఉన్నది మరెవరో కాదు, విక్రమ్ అని అర్థమైంది అద్వైకి. గెస్ట్ హౌస్కి వెళ్తున్న అద్వై కార్ యూటర్న్ తీసుకొని విక్రమ్ విల్లా దగ్గరకు వచ్చాడు. అక్కడ నుండి విక్రమ్ విల్లా పక్కన ఉన్న తన ఇండివిజువల్ బంగ్లాలోకి వెళ్ళాడు అద్వై. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.